నమస్కారం అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలను తీసుకొచ్చింది, ఎలాంటి విజయాలను కలిగిస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఉగాది మిథున రాశి వారి రాశి ఫలితాలు, ఆర్థిక మరియు గౌరవ స్థితిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 11గా ఉంటుంది మిథున రాశి వారికి. ఆదాయం బాగున్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉండే సమయం అనే చెప్పుకోవాలి. ఇక రాజ్యపూజ్యం 1, అవమానం 7గా ఉంటుంది. శత్రువులు, నరదృష్టి పెరిగే అవకాశం మిథున రాశి వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించవలసిన సమయం. ఇక ఉద్యోగస్తులకు, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు, కెరీర్ ఎదుగుదల మరియు ఆర్థిక ప్రగతి కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిరుద్యోగులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. విద్యార్థులకు అద్భుతమైన ర్యాంకులు, పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇక క్రీడా రంగంలో కూడా రాణిస్తారు. వ్యాపారం మరియు వ్యవసాయం చేసేవారికి, వ్యాపారస్తులకు అధిక లాభాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. మరి రైతులు వినూత్న పద్ధతుల ద్వారా లాభాలు గడిస్తారు. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే విడిపోయిన భార్యాభర్తలు లేదా ప్రేమికులు కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంట్లో సఖ్యత పెరుగుతుంది. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పకుండా వహించాలి. జీవనశైలిలో మార్పులు మరియు వ్యాయామం వల్ల దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి. ఇక స్త్రీలకు బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సొంతంగా వ్యాపారం చేసే వారికి వృద్ధి కలుగుతుంది. ఇక మిథున రాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 3. ఇక వీరికి కలిసి వచ్చే రోజులు ఆదివారం, బుధవారం, శుక్రవారం. వీరికి కలిసి వచ్చే రంగులు పసుపు, ఎరుపు. ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారికి చెప్పే పరిహారాలు: రాహు, కేతు, గురు, కుజ గ్రహాలకు జపాలు లేదా హోమాలు చేయించుకోవడం చాలా మంచిది. లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం శుభప్రదం. ఇక శనివారాల వ్రతం, సంకటహర చతుర్థి లేదా సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకోవడం వల్ల గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారి 2026 ఫలితాల యొక్క సారాంశం ఏంటంటే, మిథున రాశి వారు తమను తాము కొత్తగా తీర్చిదిద్దుకునే సంవత్సరంగా ఈ పరాభవనామ సంవత్సరం ఉండబోతోంది. మీ జీవితం నెమ్మదిగా సాగే స్థితి నుండి వేగవంతమైన దిశగా మారబోతోంది. సాధారణ అంచనాకు వచ్చినట్టయితే ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి లగ్నంలో ఉండడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం, ఎదుగుదల మరియు కొత్త ఆలోచనలు కలుగుతాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు బృహస్పతి 2వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఇది మీ జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్ కాబోతోంది. ఇది కుటుంబ మద్దతు, గౌరవం మరియు మంచి ధనాన్ని తెస్తుంది. ఇక వీరి కెరీర్, ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే శని 10వ ఇంట్లో ఉండడం వల్ల కెరీర్ మీద బాధ్యతలు పెరుగుతాయి. మీరు కష్టపడి పని చేయవలసి ఉంటుంది. విద్య, ఫైనాన్స్, లా మరియు మేనేజ్మెంట్ రంగంలో ఉన్నవారికి మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 మధ్య ఆఫీసు, రాజకీయాలకు దూరంగా ఉండడం మరియు అనవసర ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. ఇక ఆర్థిక పరిస్థితిని గురించి తెలుసుకున్నట్టయితే గత ఏడాది కంటే ఈ ఏడాది ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉండబోతోంది మిథున రాశి వారికి. జూన్ తర్వాత మీ ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది మరియు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సులు అంటే మేనేజ్మెంట్, లా, ఫైనాన్స్ చేసేవారికి వారు మంచి విజయాలను సాధిస్తారు. మీ గురువులు లేదా మెంటర్ల సలహాలు పాటించడం వల్ల మీరు త్వరగా లక్ష్యాలను చేరుకుంటారు. ఆరోగ్యం సగటున ఉంటుంది. బృహస్పతి ప్రభావం వల్ల ఆకలి పెరగవచ్చు కాబట్టి అతిగా తినడం, నూనె పదార్థాలు మరియు స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు లేదా బరువు పెరగడం వంటి ఇబ్బందులు రావచ్చు. ఇక ప్రేమ, వివాహం
గురించి చూసుకున్నట్టయితే ప్రేమ జీవితం సాధారణంగా సానుకూలంగా ఉంటుంది. అయితే మీ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. కొంతకాలం వేచి ఉండడం మంచిది. పెళ్లి సంబంధాల విషయంలో ముఖ్యంగా ఆన్లైన్లో వెతికేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వ్యాపారంలో వృద్ధి నెమ్మదిగా ఉన్నప్పటికీ స్థిరంగా ఉంటుంది. మానవ వనరుల నిర్వహణపై దృష్టి పెట్టాలి. ఏదైనా ఇబ్బంది వచ్చినా తట్టుకోవడానికి కనీసం 6 నెలల ఆర్థిక బ్యాకప్ ఉంచుకోవడం చాలా మంచిది. ఆస్తి లేదా వాహనాల కొనుగోలులో డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక పరిహారాలు ఆవులకు సేవ చేయడం, సాత్విక ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా గుడికి వెళ్ళడం మరియు కనీసం 10 మంది కంటి చూపు లేని వారికి ఆహారం అందించడం వల్ల కెరీర్ మరియు వ్యాపారంలో శుభ ఫలితాలు కలుగుతాయి. మరి చూసారు కదా, ఈ పరాభవన సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.